హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. సార్ నమస్తే సార్. నా పేరు ప్రకాష్, వయసు 54. డాక్సీసైక్లిన్ టాబ్లెట్ టామ్సిలోసిన్ 0.4 mg ప్లస్ డ్యూటాస్టెరాయిడ్ వేసుకోవచ్చా? నార్మల్గా ఎవరైతే సెక్షువల్లీ డాక్సీసైక్లిన్ రెండు కలిపి వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలి అనుకునే వాళ్ళు డ్యూటాస్టెరాయిడ్ టాబ్లెట్ వాడకూడదు. అంటే ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ డ్యూటాస్టెరాయిడ్ వాడితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఈ డ్యూటాస్టెరాయిడ్ వాడకుండా ప్లెయిన్ టామ్సిలోసిన్ వాడచ్చు. కానీ ఈ టామ్సిలోసిన్ టాబ్లెట్కి ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ టాబ్లెట్ తీసుకునేటప్పుడు మీరు వీర్యం రిలీజ్ అవ్వాలన్నా కూడా అయినట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ ఒక్క చుక్క కూడా బయటికి రాదు. దాన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం, ఆర్ డ్రై ఎజాక్యులేషన్ అంటాం. సో ఇది ఒక్కటే, అది అంటే రిలీజ్ అయిన ఫీలింగ్ ఉంటుంది కానీ వీర్యం బయటికి రాదు. ఇది ఆ టామ్సిలోసిన్ టాబ్లెట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. కానీ ఇది ప్రాస్టేట్కి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు సెక్షువల్గా యాక్టివ్ కాకపోతే ఈవెన్ డ్యూటాస్టెరాయిడ్ కలిపి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సార్ బోత్ టెస్టిస్ అట్రోఫీ అని వచ్చింది, స్పెర్మ్ కౌంట్ 10 million ఉంది, సెక్స్కి పనికిరారా, టెస్టోస్టిరాన్ కోసం ఇంజెక్షన్స్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా? ప్లీజ్ గివ్ మీ రిప్లై. ఓకే, ఇది టెస్టిక్యులర్ అట్రోఫీ అంటే బాగా చిన్నగా అయిపోతేనే అట్రోఫీ అంటారు. అంటే అట్రోఫీ ఉన్న వాళ్ళకు చాలామందికి స్పెర్మ్ కౌంట్ 0 ఉంటుంది. మీకు 10 million కౌంట్ ఉంది అంటే అది అట్రోఫీ కాదు, టెస్టిస్ సైజు ష్రింక్ అయ్యాయి అంటే స్మాల్ వాల్యూమ్ టెస్టిస్ అంటాం. సో అంతేగాని మీది అట్రోఫీ కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక టెస్టిస్ అట్రోఫీ అయినా ఒక టెస్టిస్ పనిచేస్తున్నా కూడా మనకు స్పెర్మ్ కౌంట్ 10 million ఉంది, కానీ దానికి మీకు సెక్స్కి సంబంధం లేదు. ఒకవేళ మీకు టెస్టిస్ చిన్నగా ఉండడం వల్ల మీకు టెస్టోస్టిరాన్ తగ్గితే మనం టెస్టోస్టిరాన్ బయట నుంచి ఇచ్చైనా సరే మనం చేయొచ్చు. బట్ మీరు చెప్పే అట్రోఫీకి 10 millionsకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. సో అసలు మనం ఒకసారి హార్మోన్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే FSH LH టెస్టోస్టిరాన్ చేస్తే అసలు ఎంతవరకు మీకు ఆ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. సార్ నా ఏజ్ 32, అన్నం మింగుతున్నప్పుడు గొంతులో ఇబ్బందిగా ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, 2 months నుండి బాధపడుతున్న, దీనికి కారణం సెక్స్లో యోనిని నాకడం వల్ల వచ్చిందా? లేదండి, ఇది బేసిక్గా ఇది ఏదైనా థ్రోట్లో ఇబ్బంది కానీ అసిడిటీ వల్ల కానీ అట్లాంటిది ఏదైనా ఉండొచ్చు. కానీ అంటే చెప్పలేము, దానివల్ల ఏదైనా అంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండి గొంతులో ఉండొచ్చు. బట్ జనరల్గా ఇది అసిడిటీ వల్ల వస్తుంది. ఒక్కసారి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవండి. అంటే ఎక్కడైనా ఎందుకు ఇబ్బందిగా ఉంది అనేది ఒకసారి, అంటే మేము చూసేది కాదు, ఒకసారి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. సార్ నాకు థైరాయిడ్ ఉంది, ఈడీ ఉంది, 1 month టెడ్లాఫిల్ మెడిసిన్ తీసుకున్నాను, అప్పుడు బాగుంది, మానేశాక మళ్ళీ ఈడీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. అంటే మీకు పెనిస్లో కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం ఉంది, టెడ్లాఫిల్కి రెస్పాన్స్ వస్తుంది, కానీ టెడ్లాఫిల్ ఆపేస్తూనే పోతుందంటే మీకు క్యూర్ అవ్వట్లేదు. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో మనం అది ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలి. సో టెడ్లాఫిల్ అంతవరకు టెడ్లాఫిల్ వాడుతూ ఉండండి. బట్ ఈ టెడ్లాఫిల్ని మనం స్టాప్ చేయడం ఎలా అనేది మనకు దేనివల్ల మనకు డ్యామేజ్ అయింది కనుక్కుంటే దాన్ని ట్రీట్ చేస్తే అప్పుడు టెడ్లాఫిల్ ఆపేయచ్చు. ఇప్పుడు నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, కేవలం టెడ్లాఫిల్ తీసుకోవడం వల్ల అంగస్తంభన ప్రాబ్లం క్యూర్ అవ్వదు. టెడ్లాఫిల్ అనేది కొంతవరకు టెంపరీ సొల్యూషన్ ఇస్తుంది. టెడ్లాఫిల్తో పాటు మనకు దేనివల్ల అయితే అంగస్తంభన ప్రాబ్లం ఉందో దాన్ని మనం క్యూర్ చేసుకోవాలి.